హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో మహిళలకు సంబంధించి రెండు ముఖ్యమైన శుభవార్తలు ఇప్పుడు చర్చలో ఉన్నాయి. ఆ పథకాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా మొదటి శుభవార్త చేయూత పెన్షన్లకు సంబంధించింది. కొత్తగా పెన్షన్ పొందాలనుకునే వారు ప్రస్తుతం దరఖాస్తు స్వీకరణ జరుగుతుందా లేదా అనేది మీ గ్రామ పంచాయతీ ఎంపీడీఓ కార్యాలయం లేదా మున్సిపల్ అధికారుల వద్ద ఒకసారి నిర్ధారించుకోవాలి. సాధారణంగా దరఖాస్తుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వయసు ధృవీకరణ, బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోటో వంటి పత్రాలు అవసరం కావచ్చు. పెన్షన్ కేటగిరీని బట్టి అదనపు పత్రాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక పెన్షన్ పెంపు విషయానికి వస్తే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేయూత కింద నెలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయల వరకు పెంచుతామని హామీ ఇచ్చింది. సో పెంపుపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సెప్టెంబర్ 10వ తేదీలోపు దీనిపై ఏదైనా ముఖ్యమైన అప్డేటు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతున్నప్పటికీ ఇది ఇంకా అధికారికంగా ప్రకటించిన తేదీ కాదు. ఇక రెండో శుభవార్త మహాలక్ష్మి పథకానికి సంబంధించినది. ఎన్నికల సమయంలో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి అప్లికేషన్ ప్రక్రియ, అర్హతలు, డాక్యుమెంట్లపై ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు రావాల్సి ఉంది. అప్లికేషన్స్ ప్రారంభమైతే ఆధార్ కార్డు, తెలంగాణ రేషన్ కార్డు, నివాస ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి పత్రాలు అవసరమయ్యే అవకాశం ఉంది. సో అప్లికేషన్పై సెప్టెంబర్ 10వ తేదీలోపు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.